హాయ్ హాయ్ అండి. భీమా ట్రైలర్ చూసారా? చూసాం. ఎలా అనిపించింది? బాగానే ఉంది. 10కో 8 ఇవ్వచ్చు. ఓకే, అంటే నచ్చలేదా నచ్చిందా? నచ్చింది, కాకపోతే నార్మల్గా ఉంది, అంత డివోషనల్గా ఉంది కదా. ఓకే, ట్రైలర్లో ఏం బాగా నచ్చింది మీకు? ట్రైలర్లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, ఫైట్స్. ఓకే, లుక్స్ ఎలా ఉన్నాయి గోపీచంద్వి? బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. పోలీస్ గెటప్లో బాగుంది. ఎలా ఉన్నాడంటే డబల్ రోల్ అని అంటున్నారు కదా, ఎలా ఉండబోతుంది మరి? బాగుండొచ్చు. ఓకే, అంటే డైలాగ్స్ ఎలా ఉన్నాయి గోపీచంద్వి? నైస్. ఓకే, అంటే విరూపాక్ష మూవీ టైప్లో కనిపిస్తుంది కదా ఆ విజువల్స్ చూస్తే, మీకేమనిపించింది ఇందులో అంటే ట్రైలర్ చూసిన తర్వాత? సేమ్ విరూపాక్ష లాగానే ఉందండి అనిపిస్తుందా? ఓకే, అంటే మరి గోపీచంద్కి వరుస ఫ్లాపులు పడుతున్నాయి కదా, సో మరి మీ ఈ మూవీ అని హిట్ కొడతాడా? కొట్టొచ్చు. ఓకే, అంటే మీరు గ్లిమ్స్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది, కొడతాడా ఈ సినిమా అయినా హిట్? ఓకే, మీకు ఇంకేం బాగా నచ్చింది ట్రైలర్లో? అంతే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, ఆ ఫైట్ సీన్స్ బాగున్నాయి. మరి మార్చి 8న అదే రిలీజ్ అవుతుంది కదా, చూస్తారా? చూస్తాం. ఓకే, మీకు ఎలా అనిపించిందండి? చూసారా ట్రైలర్? చూసాం. ఎలా అనిపించింది అంటే ట్రైలర్లో మీకు ఏం నచ్చింది? ఫైట్స్, మ్యూజిక్ బాగుంది. బాగుందా? బాగుంది. గోపీచంద్ పోలీస్ గెటప్లు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. ఓకే, అంటే వరుస ఫ్లాపులు పడుతున్నాయి కదా, మరి ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్? ఇదైనా హిట్ కొడతాడా? చెప్పండి కదా, అంతే 8/10 కొట్టచ్చు. ఓకే, మరి ఎలా ఉందంటే విరూపాక్ష టైప్లో కనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే? లైట్గా ఉందా ఎఫెక్ట్? ఉంటుంది, అలాగ ఉంటుంది అనుకుంటున్నారా? ఉండొచ్చు. ఓకే, మరి సెకండ్ లుక్ కూడా ఉంది కదా పోలీస్ గెటప్తో పాటు భీమా అని చెప్పేసి, ఎలా ఉన్నాడు గోపీచంద్? ఓకే. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరండి? విజయ్ తలపతి. మీకు? అంత ఫేవరెట్ అన్నట్టు ఎవరు లేరు, అందరు నచ్చేస్తారు మనకి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. భీమా ట్రైలర్ రిలీజ్ అయింది గోపీచంద్, చూసారా? చూశాను బ్రో. ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. భీమా ట్రైలర్ చాలా బాగుంది. సినిమాకి వెళ్ళాలని చూస్తూ ఉన్నాం. శివరాత్రికి రిలీజ్ ఉంది, చూడాలనుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ రియాక్షన్ ఏంటి ట్రైలర్ చూడగానే? ట్రైలర్ చూడగానే గోపిచంద్ గారికి వరుసగా ప్లాపులు పడడం జరిగింది. ఈసారి మాత్రం ఈ ట్రైలర్ చూస్తే చాలా ఆనందాన్ని వేసింది. ఎందుకంటే ఆ ట్రైలర్లో భీమా అనేది ఒక శక్తియా లేకపోతే ఒక వ్యక్తియా లేదంటే ఒక మనిషి అనేది అర్థం కాలేదు. సో అదే సస్పెన్స్ అనుకుంటా ట్రైలర్లో. సో థియేటర్కి వెళ్తే కానీ ఆ సస్పెన్స్ అనేది వీడదు. భీమా అనేది ట్రైలర్లో లాస్ట్లో చూసినట్లయితే హీరోయిన్ భీమా అని పిలవడం జరిగింది. అది శక్తియా లేకపోతే వ్యక్తియా లేకపోతే పోలీస్ ఆఫీసర్ భీమాగా వస్తాడా లేకపోతే ఒక దేవుడా అనేది ట్రైలర్లో సస్పెన్స్ ఉంటున్నారు కదా. డబుల్ యాక్షన్ అనుకుంటున్నాం కానీ సస్పెన్స్ అనుకుంటా. ఐ థింక్ థియేటర్కి వెళ్తే కానీ మనకు అర్థం కాదు. ఓకే, అంటే ఈ మధ్య ఇలాంటి స్టోరీస్ ఎక్కువ వస్తున్నాయి కదా, అంటే విరూపాక్ష కానీ. అవును. సో ఆ రేంజ్లో ఉండబోతుంది అనుకుంటున్నారా ట్రైలర్? బాగానే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే వర్ష ప్లాపులు పడే పాపం. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. గోపిచంద్ గారికి ఆల్ ది బెస్ట్ గోపిచంద్. అంటే ట్రైలర్ చూసిన తర్వాత మీకు అనిపించిందా, అంటే హోప్ వచ్చిందా? తప్పకుండా అనిపించింది. గోపిచంద్ గారి సినిమా ఇది భారీ హిట్ కావడం జరుగుతుంది. భీమా పేరులో కూడా వైబ్రేషన్ ఉంది భీమా అని. సో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. డైలాగ్స్ ఎలా ఉన్నాయి గోపిచంద్వి? ఒక పోలీస్ ఆఫీసర్గా చూడడం జరిగింది, అంత పెద్దగా డైలాగ్స్ ఏం కట్ చేయలేదు, కానీ విజువల్స్ మాత్రం మంచిగా అనిపించింది. సస్పెన్స్ ఉన్నట్టుంది, చూడాలి ఖచ్చితంగా. ఓకే, లుక్స్ ఎలా ఉన్నాయి గోపిచంద్? బాగుంది, దీంట్లో బాగున్నాడు గోపిచంద్, చాలా బాగున్నాడు. అంటే మొత్తం రొటీనే కనిపిస్తున్నాడు కదా లుక్స్ కానీ? లుక్స్ రొటీన్గా పెట్టిన కానీ స్టోరీ ఉండొచ్చు. సింపుల్గా తీసి కూడా స్టోరీలో హిట్ చేసే సినిమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇది హిట్ అవుతుంది అనుకుంటున్నా. ఓకే, మార్చి 8న రిలీజ్ అవుతుంది. వెయిటింగ్ మార్చి 5 వెయిటింగ్ గోపిచంద్ కోసం వెయిటింగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ ఎలా బాగున్నాయి, మ్యూజిక్ విజువల్స్ చాలా బాగుంది దీంట్లో. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు బ్రో? మా ఫేవరెట్ చాలా మంది ఉంటారు, అంటే బాగా నచ్చే మూవీస్ అంటే మీ ఫేవరెట్ హీరో? మామూలుగా అయితే ప్రభాస్. ఏ మూవీ వచ్చినా తొందరగా వెళ్తూ ఉంటాం, ఫాస్ట్ షోనే. సో అంతకు మించి ఫేవరెట్ అనేది ఏముంది. అంటే చాలా మూవీస్ తర్వాత సలార్ హిట్ అయింది కదా, ఎలా అనిపించింది? ఓకే, పర్లేదు, చాలా బాగుంది. సలార్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం అందరం. ఓకే, అంటే కల్కి రిలీజ్ అవుతుంది కదా, హాలీవుడ్ రేంజ్ లో కల్కి చూడలేదు, అంటే రిలీజ్ అవబోతుంది కదా. అవబోతుంది. ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి కల్కి? ఓకే, పర్వాలేదు, చాలా బాగుంటుంది సినిమా. అంటే గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు, హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేశారు. బాగుంది బ్రో. ఓకే, థ్యాంక్ యూ. భీమా ట్రైలర్ సూపర్. ఓకే, ఫస్ట్ రియాక్షన్ ఏంటి భీమా ట్రైలర్ చూడగానే? ఏముంది, నోరు ఎలా పెట్టడమే అంతే ఇంకా. ఓకే, అంటే చాలా ఫ్లాప్లు పడుతున్నాయి కదా గోపీచంద్కి, మరి ఈ మూవీ అని హిట్ కొడతాడా? ఈ మూవీ కొంచెం విఎఫ్ఎక్స్ కొంచెం బాగుందండి, కొంచెం సూపర్. లాస్ట్ టైం పోయింది సినిమా, ఏది మూవీ రామబాణం పోయింది.
ఆ సినిమాతోటి. ఓకే ఇప్పుడు ఈ సినిమాతోటి గట్టిగా ఇటు కొడతాడు అనుకుంటున్నాను. ఓకే మరి ఎలా అనిపించింది ఆ స్టోరీ ఇవన్నీ ఎలా అంటే చూస్తే అంటే కొత్తగా ఉందండి స్టోరీ కూడా, కొంచెం విఎఫ్ఎక్స్ కొంచెం అంతా కొత్తగా చూపిస్తున్నాడు అనుకుంటున్నాను ఓకే మన గోపిచంద్ని. అంటే చూస్తుంటే విరూపాక్ష టైప్ ఏమన్నా అనిపిస్తుందా? అలా ఉండదండి, అలా ఉండదండి, అలా ఉండదు. కొత్త కాన్సెప్ట్ అనుకుంటున్నాను. అంటే డబుల్ యాక్షన్ ఉంటుంది అనుకుంటున్నారు, సింగిల్ ఉంటాడు అనుకుంటున్నారు? అంటే ఇది కళ ఒకటి ఉంటుంది, ఒకటి రియల్ ఒకటి ఉంటుందండి. లుక్స్ ఎలా అనిపించింది రెండు? సూపర్ అండి. ఇది ఎట్లా అనుకుంటున్నా అంటే మన జిఎం మూవీ ఆ టైప్లో అనుకుంటున్నా అండి. ఆ పంచకట్టు మొత్తం కుర్తా అంటే ఒక గెటప్లో పోలీస్ ఉన్నాడు, ఒక గెటప్లో వేరేలా ఉన్నాడు. అదే కొత్తగా ఉండబోతుంది. టర్న్ అవుతుంది అనుకుంటున్నా అండి. డైలాగ్స్ ఎలా ఉన్నాయి బ్రో? డైలాగులు కూడా కొత్తగానే ఉన్నాయండి. సినిమా అంతా కొత్తగానే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతా కొత్తగానే ఉంది. అదే చెప్తే కానీ ఇందాక నోరు వెళ్ళబెట్టడమే థియేటర్లో పోయాక. మరి గోపీచంద్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? నా మూవీ గోలీమార్. దాంట్లో కూడా పోలీస్ క్యారెక్టర్. దాంట్లో కాకపోతే యూనిఫామ్ లేదు, దీంట్లో యూనిఫామ్ వేసాడు. మరి పోలీస్ వర్కౌట్ అవుతుంది అంటారు ఆ వర్డ్? ఆయనకి పోలీస్ క్యారెక్టర్లు ఎప్పుడో బాగా ప్రూవ్ చేసుకున్నాడు, బాగా చేయగలుగుతాడు ఆయన, బాగా ఒప్పుతాయి ఆయన కూడా. సూపర్ ఉంటుంది అండి. ఓకే మరి వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం? మార్చ్ 8th రిలీజ్ అవుతుంది కదా. చాలా. మరి ఇంకే మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు మీరు? గేమ్ చేంజర్ అనుకుంటున్నారు. గేమ్ చేంజర్ ఎందుకు? రామ్ చరణ్ ఫ్యాన్? రామ్ చరణ్ కాదండి, కానీ శంకర్ మూవీ కదా, ఎప్పటి నుంచో 1.5 years నుంచి వెయిట్ చేస్తాను. ఇంకా అంటే రామ్ చరణ్ది మూవీ అంటే పెద్ద మూవీస్ అన్ని అనౌన్స్ చేస్తారు డేట్స్, బట్ ఆర్సీ చేయలేదు కదా గేమ్ చేంజర్ది డేట్. అందులో శివరాత్రికి చేస్తారంటండి. శివరాత్రికి చాలా మూవీలు అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందండి. ఇంకా హరిహర వీరమల్లు ఎప్పుడో ఫస్ట్ లాక్డౌన్ ముందు చేశారు, అది ఇప్పటిదాకా ఇంకా రాలేదు. ఆ ఓజీ వస్తుందిలే బ్రో, అది చెప్పనక్కర్లేదు. హరిహర వీరమల్లే మనకి కావాల్సింది. పార్ట్ 1 పార్ట్ 2 2 ఉంటాయి కదా, అది వెయిట్ చేస్తున్నారా? చాలా. హరిహర వీరమల్లకి ఫ్యాన్ నేను. హాయ్ బ్రో. హాయ్. గోపీచంద్ భీమా ట్రైలర్ వచ్చింది కదా, చూసారా? చూశాను. ఎలా అనిపించింది? అతను ఒక న్యూ లుక్తో వస్తున్నాడు. అతనికి ఫిజిక్ ఉంది కానీ ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ తగలలేదు. ఈసారైనా మంచి బ్లాక్ బస్టర్ తగిలిద్దని, డివోషనల్గా వస్తున్నాడు కదా, డివోషనల్ మూవీలా కనబడుతుంది. ఈసారైనా బ్లాక్ బస్టర్ తగిలిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఏంటన్నా? చూసిన తర్వాత నేను హెడ్ ఫోన్స్లో చూశాను. మ్యూజిక్కి కొంచెం గూస్ బంప్స్ వచ్చాయి. నేను మూవీ చూసేటప్పుడు కూడా అలాగే ఉండిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే లుక్స్ ఎలా ఉన్నాయి గోపీచంద్వి? న్యూ లుక్ చాలా బాగున్నాయి. ఓకే అంటే 2 గెటప్స్లో కనిపిస్తున్నాడు. అవును. డబుల్ ఉంటాడు అనుకుంటున్నారా లేదంటే సింగిల్? డబులే ఉంటాడు అనుకుంటున్నాను. ఓకే ఎలా అనిపించింది? అంటే ఆ థీమ్ ఎలా అనిపించింది ట్రైలర్లో? ఎప్పుడెప్పుడు మూవీ ఎప్పుడు చూడాలి అనిపిస్తుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయిద్దని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పోలీస్ గెటప్ బాగుందా లేదంటే వేరే గెటప్ ఉంది, అది బాగుందా? యాక్చువల్లీ తన ఫిజిక్కి పోలీస్ గెటప్ బాగుండిద్ది. మరి ఈ క్యారెక్టర్లో తను ఎలా ఉంటాడో చూస్తే కానీ చెప్పలేదు. అంటే రీసెంట్గా రిలీజ్ అయిన విరూపాక్ష టైప్లో ఏమన్నా కనిపిస్తుంది అంటే? అవును అనిపిస్తుందా? అనిపిస్తుంది విరూపాక్ష లాగా. అంత ఇటు కొడుతుందా మరి? నేను హిట్ అయిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే న్యూ లుక్తో వస్తున్నాడు, డివోషనల్గా ఫస్ట్ టైం హిట్ అయిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే పెద్దగా ఆకట్టుకునే సినిమాలు అయితే రావట్లేదు గోపీచంద్ నుంచి వరుసగా. తనకి అంత ఫిజిక్ ఉంది, హీరో ఇది ఉంది తనకి, కానీ ఒకటి కూడా బ్లాక్ బస్టర్ తగ్గలేదు. స్టోరీ ఎఫెక్ట్ అంటారా? ఈసారి అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే స్టోరీ సెలెక్షన్ విలన్ సూట్ అయ్యింది ఫస్ట్లో, తర్వాత మళ్ళీ హీరో రాగానే ప్రేక్షకులు అంతగా ఇది చేయలేదు, ఆకర్షితులు అవ్వలేదు అతనికి. ఓకే ఈసారి తప్పకుండా అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే అంటే ఏమన్నా దెయ్యం సినిమాలా ఉండబోతుంది అనుకుంటున్నారు? లేదు, అలాగే ఉంది. ఐ మీన్ దేవుళ్ళ గాడ్స్ సినిమా లాగా, డివోషనల్ లాగా ఉండిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే గోపీచంద్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటన్నా? నా ఫేవరెట్ మూవీ అయితే వర్షమే మంచిగా సెట్ అయింది. అంటే విలన్ గానా? అవును.
వర్షమే బాగా సెట్ అయింది. పూరి జగన్నాథ్తో గోలీమార్ ఒకటి వచ్చింది, అప్పట్లో పెద్ద హిట్ అయింది. గోలిమార్ కూడా బాగా తనకు అదొకటి మంచిగా హిట్ అయింది. తన ఫిజిక్కి పోలీస్ బాగా సెట్ అయింది. లెట్స్ సీ మరి ఈ మూవీ ఎలా ఉండిద్దో చూద్దాం. వెయిట్ చేస్తున్నారా మరి మార్చి 8న రిలీజ్? త్వరగా ఆ మూవీ ఎలా ఉండిద్దో చూడాలని, ట్రైలర్ చూసిన తర్వాత మూవీ ఎప్పుడు వచ్చిద్దని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.